వెలిగించే ప్రాసెస్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ అయితే దీపారాధన చేసుకున్నాము అండ్ అగరబత్తులు కూడా వెలిగిద్దాము. అగరబత్తులు కూడా వెలిగించుకున్న తర్వాత శుక్లాంబరధరం చదువుకున్న తర్వాత మనం చదువుకోవాల్సింది శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి. సో ఇవి 108 ఉంటాయన్నమాట అమ్మవారికి సంబంధించి. ఈ 108 చదువుకోవాలి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః. ఇవన్నీ చదువుకోవడం అయిపోగానే దీపారాధన ఉన్నప్పుడే మనం కలశం ఇంకా అమ్మవారిని అయితే కదిలించుకోవాలి. ఇప్పుడైతే నేను కదిలిస్తున్నాను. కలశం అయితే ఇప్పుడు కదిలించాను. ఇప్పుడు అమ్మవారిని కదిలిస్తున్నాను. ఇలా అయితే మనం ఫస్ట్ ఇలా కొంచెం కదిలించుకున్నాము. కొంచెం కదిలించినట్టే అమ్మవారిని. ఆ తర్వాత అన్ని మనం తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇలా కదిలివ్వటం అనేది ముఖ్యం. దీపాలు కొండెక్కిన తర్వాత అయితే మనం అన్నీ తీసేయచ్చు. అలానే దిష్టి కూడా తీయచ్చు అమ్మవారికి. సో ఇలాగైతే అమ్మవారిని మనం కదిలిస్తాము.